అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు హోరెత్తించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని, మరోవైపు జీవో 84ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపు నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. అసెంబ్లీ బయట ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ధర్నాలతో అసెంబ్లీ బయట దద్దరిల్లిపోతుంది. అటు ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. మనం చూడవచ్చు విజువల్స్ లో అసెంబ్లీ బయట ఒక్కసారిగా ముట్టడికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి మనకు కనపడుతోంది. పోలీసులు అసెంబ్లీ బయట భారీగా మోహరించారు. అసెంబ్లీ బయట ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఇప్పటికీ అసెంబ్లీని ముట్టడించారు. ఏదైతే పెండింగ్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. వారిని పోలీసులు అసెంబ్లీ గేట్ ఎదురుగా అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు మనం చూడవచ్చు అసెంబ్లీ ముందు అటు తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు కూడా ముట్టడించారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే 84 జీవోను తక్షణమే రద్దు చేయాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ బయట ఒక్కసారిగా వాతావరణం నెలకొంటూ చూసిన పోలీసు బలగాలు కనిపిస్తుంది. భారీగా పోలీసులు మోహరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అటు పోలీసు వ్యానులతో రోడ్డుపై పోలీసులు ఎక్కువ పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మొత్తానికైతే అసెంబ్లీ ముందు దద్దరిల్లుతున్న పరిస్థితి మనం కనపడుతుంది. అటు రేవంత్ రెడ్డి సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ధర్నాలతో అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్నారు. అటు పోలీసులకు ముచ్చెమటల పరిస్థితి చూడొచ్చు. మనం విజువల్స్ చూడొచ్చు. ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. మనం మాట్లాడి చెప్పండి, మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? అయితే తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నది ఏదైతే అంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సొంత హాస్టళ్లకు భవనాలు లేకుండా విద్యార్థులు చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇబ్బందులను సీఎం కు కనబడతలేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తా అంటూనే ఉన్నారు. మరి ఇంతవరకు విద్యార్థులకు, పేద విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అల్లాడిపోతా ఉన్నారు. మధ్యాహ్న భోజనానికి పురుగులు పట్టిన అన్నాలు తిని ఎంతో మంది మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మనం చూస్తా ఉన్నాం. మరి మేము తక్షణమే డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్రం 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఏర్పడినా కానీ ఇప్పటి వరకు ఎవరు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించలేదు. మరి విద్యాశాఖ మీద ఇంత చిత్తశుద్ధి, అవగాహన లేకుండా మరి సీఎం ఎట్లా ఉంటాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు లవకుమార్, జనగామ డిస్ట్రిక్ట్. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే విద్యార్థి సంఘ సమస్యలపై, విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రికి సోయి లేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ముఖ్యమంత్రి విద్యాశాఖ ఏం చేయలేకపోతున్నారు. తక్షణమే పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధర్నాలు, రాస్తారోకోలతో అసెంబ్లీ బయట మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ కనపరుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సైదులతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.